మార్నింగ్ అండి. రావు గారు, ఓకే, ప్రతిపక్షం ఏ విధంగా అంటే ప్రతిపక్షం అంటే హోదా లేదనొచ్చు మీరు, కానీ దాదాపుగా ప్రతిపక్షం కింద మనం భావిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, మనము చూస్తున్నాం. ఏంటి ఎక్కడ జరుగుతోంది? వాళ్ళేమో బోట్లు మీవే, మీ యొక్క విజయోత్సవాలలో ఆ బోట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే బోట్ల యజమానులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీవి 4 నెలల కాలంలోనూ ఇసుక రాజకీయం ఇదంతా జరిగింది. ఇప్పుడు కావాలని చెప్పి మా మీదకి నెపం నెట్టే ప్రయత్నం. దాంట్లో భాగంగానే వరదల్లో 60 మంది పైచులకే చనిపోయారు, ఇంకా లెక్కలు రావాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్పారు. ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? ఎవరి బోట్లు ఎవరు? ఇది ఎట్లా ఉందంటే ఎవరు చేసినప్పటికీ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ఇదే బోట్ల ఇష్యూ వచ్చింది, కావాలి చేశారన్నారు అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మళ్ళీ బోట్లు వచ్చాయి, ఎవరు అధికార పార్టీ అంటే మీరు, విచారణ చేస్తున్నామంటున్నారు. ఎవరు చేసిన ఈ విధంగా కావాలని చేస్తుంటే కనుక కొన్ని వేల మంది ప్రాణాలు మీరు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలనేటువంటి ప్రాణాలు. ఆశా గారు, ఇదంతా కూడా చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ట్రైన్ సంఘటన, ట్రైన్ దగ్ధం చేయడం, ఇవన్నీ సంఘటనలు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాడు, కోడికత్తితో సహా ఇవన్నీ కార్యక్రమాలు, ఇవన్నీ దుర్మార్గమైన పనులు జగన్మోహన్ రెడ్డి చెంది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అంటే ఒక వ్యక్తి హావభావాలు, ఒక వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్, ఒక వ్యక్తి యొక్క సంస్కారం ఏ విధంగా ప్రజలు పసిగట్టారు ఖచ్చితంగా. అందుకే అంతటి రిజల్ట్ ఆయనకి ఇచ్చారు. ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన 11 సీట్లు కొద్ది ఇచ్చారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా నేను అర్హుని కాదని చెప్పేసి ఇది చేసుకుంటున్నారు. మీరు చూడండి, నా ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక ప్రతిపక్ష హోదా లేకున్నా ఒక ప్రతిపక్ష నాయకుడు అనుకుందాము, ఒక ప్రతిపక్ష పార్టీలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎంత హుందాగా ఉండాలండి. ఒక నాయకుడు, ఒక పార్టీ అధినాయకుడు మాట్లాడుతుంటే ఆ యొక్క బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే విధానం, పద్ధతి అతను సొంత క్యాడర్ నేర్చుకోవడం అవసరం ఉంటుంది. అంటే ఒక పార్టీకి అధినాయకుడే ఈ విధమైనటువంటి పదజాలం వాడడము. ఇంకోటి ఏంటంటే ఎంత దుర్మార్గం, సిగ్గుచేటు. నెక్స్ట్ పక్కనే ఒక మహిళ నిల్చున్నది. ఆ మహిళ నిల్చుని మహిళ యొక్క ఒక స్త్రీ యొక్క నైతికతను, ఒక స్త్రీ యొక్క విలువలని దిగజార్చే విధంగా పదజాలం వాడితే ఆ పక్కకు అమ్మాయి ఏం ముఖం పెట్టుకుని చూడండి. ఆ అమ్మాయి ముఖంలో చూడండి ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది. ఇంత దిగజాల బతుక ఇది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికొస్తాడు అనుకుంటారు ఎవరన్నా? ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాలా? ఇప్పుడు ఈ పెద్ద మనిషికి మాట్లాడమంటే గొంతులు నీళ్ళు ఇరికిపోతున్నాయి. ఏం చెప్తామని చెప్పేసి చెప్తున్నాను ఒక విషయం. ఎందుకంటే వాళ్ళ నాయకుడు మాట్లాడింది తప్పు, ఆయన ఖండించారుగా. ఏం ఖండించారు? ఆ పార్టీ అధినేత అయినా సరే ఈ విధంగా మాత్రం తప్పే అన్నారు, చెప్పారు. కానీ పదజాలం వాడితే మాత్రం నుంచి వెళ్ళిపోతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి వాడిన పదజాలం ఆయన ఇన్లేదని చెప్పారు. ఇట్లా పక్కకు నిల్చున్నటువంటి మాజీ మంత్రి అమ్మాయి విడుదల రజనీ ముఖం చూస్తే ఏ విధంగా తెలుస్తుంది? ఎంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు ఆమె పక్కకు నిల్చొని. మా ప్రతిపక్షం నాయకులైనా మాజీ మంత్రి అయినా అని చెప్పేసి మాకు వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యర్థులు అయినప్పుడు కూడా ఒక మహిళను మేము గౌరవిస్తాం కాబట్టి ఒక అమ్మాయి ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది పక్కకు నిల్చొని. అంటే నీ అధినాయకుడు పక్కన నిల్చుంటే నీ అధినాయకుడు మాట్లాడే భాషతోటి ఒక మహిళ, నీ పార్టీకి లేని మహిళ కూడా అక్కడ నిల్చున్న పరిస్థితి లేదంటే నీ ఏ విధంగా మనిషి, నువ్వు ఏ విధమైన వ్యక్తిత్వం ఇది అంటే నేను చూసి నీ క్యాడర్ ఇదే రా అంటే నేను చూసి రేపు భవిష్యత్తు రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ఇదే నేర్చుకోవాలా? ఇక్కడ పోతుంది ఈ సంస్కృతి. భాష గురించి పక్కన పెడదాం, ఎందుకంటే ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువేమో, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఓకే, ఆయన కూడా ఖండించారు, దాన్ని స్వాగతిద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మనం అధికార పార్టీలు మారిన తర్వాత కూడా ఆయన స్వాగతించున్నారు. తప్పులు మన డిబేట్ లోనే స్వయంగా అంగీకరించినటువంటి పర్సన్ ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఖండించున్నారు. మా అధినేత అని చెప్పి తప్పని చెప్పి కరెక్ట్ అని చెప్పలేదు, ఆయన ఖండించున్నారు, దాన్ని స్వాగతిద్దాం. రైట్, ఇక బోట్ల విషయం ఏంటి? ఎవరు ఏ విధంగా ఎవరు చేస్తున్నారు? ఇంతమంది అంటే రాజకీయం కోసం, ఏదో మెప్పు పొందడం కోసం, ఇంత స్థాయిలో రాజకీయం కోసం ప్రాణాలను బలుకునే విధంగా అక్కసుతోటి మనసులో అక్కసు ఉంటే ఏమవుతుందంటే, ఒక మంచి జరుగుతుంటే ఇప్పుడు ఒక డాక్టర్గా నేను చెప్తాను, ఒక టీబీ వ్యాధి వచ్చిన పేషెంట్ ఏం చేస్తాడంటే ఆరోగ్యంగా బలంగా ఉన్న వాడు దగ్గరికి వెళ్ళి దగ్గుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ దగ్గడం వల్ల, దగ్గరికి వెళ్ళి శ్వాస తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు, టీబీ క్రిములు అనేది అతనికి సోకుతాయి, అతను కూడా టీబీ గ్రస్తులు అవుతాడు. అలా ఇక ఓర్వలేనితనం అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఆ డిసీజ్ రాగానే. ఈ జగన్మోహన్ రెడ్డికి అది
అధికారంలో మంచిగా నడుస్తుంటే అధికారం నడుస్తుంటే వాళ్ళకి ఏ విధంగా బోర్డు తల్లాలి, ఏ విధంగా వాళ్ళ మీద బట్టగాలు చేయాలని చెప్పేసి ఆ అక్కసుతోటి ఈ అక్కసు వల్ల చెప్తుండు. ఆ అక్కసు వల్ల చూపి ఆ మాట్లాడే దాంట్లో ఆయన టెంపర్ లూజ్ అయిపోయి ఏ విధంగా మాట్లాడారు చూడండి. ఆయన మాట్లాడింది అది కాదు. నందిగాం సురేష్ అంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి గల కారణం చెప్తూ నన్ను ఈ విధంగా తిట్టారు, ఈ భాషను ఉపయోగించారు అన్నప్పుడు వాళ్ళ కోపం రాదా అంటూ కూడా ఆశ గారు ఇక్కడ వినండి. ఆ నాయకుడికి మా నాయకుడికి కంపేర్ ఒక్కసారి ఒక 2 నిమిషాలు చేద్దాం. 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారు, మన కోడాలి నాని లాంటి వారు, వల్లభనేని వంశీ లాంటి వారు, రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిని అనేక దుర్భాషలాడి అనేకమైనటువంటి సందర్భాల్లో ఇన్సల్ట్ చేసినప్పటికి కూడా ఒక్క అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక్క భాష, ఒక పదం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇది నాయకుడిగా నిబద్ధత. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నాం, మేము గర్విస్తున్నాం. అలాంటి నాయకుడి కింద పనిచేస్తే అలాంటి నాయకుడికి బాడీ లాంగ్వేజ్, మాట్లాడే భాష ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని కింద స్థాయి నాయకులు నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వే సరిగ్గా లేకపోతే, ముందడి గుర్రమే చక్కగా లేకపోతే వెనక గుర్రాలు ఎట్లుంటాయి? గాడిదలైతే ఏవి. అదేవిధంగా నీ పార్టీ ఉంది. ఇప్పటికైనా నీ ఒక వ్యవహార శైలి మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి రేపు పుట్టగతులు ఉండవు. రేపు మీ పార్టీ కనుమరుగైపోతుంది. ఎస్ వెంకటేశ్వరరెడ్డి గారు, ఐ థింక్ ఇంకా క్లియర్ అవ్వలేదు తెలుస్తుంది, ఎందుకంటే బయట క్లైమేట్ ఆ విధంగా ఉంది, అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి.